నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో బళ్ళారి స్పెషల్ ఉగ్గానిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. బళ్ళారి అంటేనే అక్కడ ఫేమస్ ఉగ్గాని అండి. ఉగ్గాని బజ్జీకి బళ్ళారి అనే ఊరు చాలా చాలా ప్రసిద్ధిగాంచినది. ఈ బళ్ళారిలో శ్రీనివాస్ గారు చేసే ఉగ్గాని చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఆ బళ్ళారి టేస్ట్తో ఇప్పుడు ఆ శ్రీనివాస్ గారు చేసే ఉగ్గానిని ఆ ప్రాసెస్ ఏంటో, వాళ్ళు ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఏస్తారో పూర్తిగా సూపర్ టేస్టీగా ఆ ప్రాసెస్‌ని అయితే ఇప్పుడు చూపిస్తాను. వాళ్ళు చేసినట్లుగానే మన ఇంట్లోని చాలా బాగా ఉగ్గానిని బళ్ళారిలో చేసినట్లుగా చేసుకుందాం. సో, దాని ప్రాసెస్‌ని ఇప్పుడు చూసేద్దాం రండి. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. తెలిసిన వాళ్ళకి, అలాగే ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సో, రెసిపీలోకెళ్ళి ఈ రెసిపీ ప్రాసెస్‌ని బళ్ళారి స్టైల్‌ని చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 3 లేదా 4 కప్పుల వరకు బొరుగులను తీసుకోండి. ఇందులోనే బొరుగులు మునిగేంత వరకు నీళ్ళను తీసుకొని ఇలా నొక్కుతూ 4-5 నిమిషాలు నానబెట్టండి. మనం ఇలా బొరుగులను నీళ్ళల్లో ముంచినా పైకి తేలుతాయి. కాబట్టి ఇలా నొక్కుతూ బాగా నాననివ్వండి. ఇలా డిప్ చేస్తూ నానబెట్టడం వలన బొరుగులన్నీ కూడా ఒకటి గట్టిగా, ఒకటి మెత్తగా ఉండకుండా అన్నీ కూడా సమానంగా నానుతాయి. సో, ఒక 4-5 నిమిషాలు అయ్యేసరికి బొరుగులన్నీ కూడా ఇలా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఎక్స్ట్రా నీళ్ళను పిండేస్తూ ఇంకొక ప్లేట్లోకి తీసుకోండి. సో, ఇలా అన్ని నీళ్ళను పిండేశాక ఈ ప్లేట్ను రెడీగా పక్కనుంచి మిక్సీ గిన్నెను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పుట్నాల పప్పును తీసుకోండి. అలాగే 2 స్పూన్లు కొబ్బరి ముక్కలను, 3 ఎండుమిరపకాయలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ పప్పు పొడిని కూడా రెడీగా పక్కనుంచి ఇక్కడ నేను ఒక 2 రెబ్బల కరివేపాకును, ఒక చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిర్చిని తీసుకున్నాను. వీటిని గ్రైండ్ చేసి కానీ లేదా రోట్లో దంచి కానీ తీసుకోండి. ఇక్కడ నేను రోట్లోనే కచ్చాపచ్చాగా దంచి తీసుకున్నాను. సో, ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్గా బళ్ళారిలో ఉగ్గానిని ఈ 2 ప్రిపరేషన్ తోటి మంచి రుచి, కమ్మదనం వాళ్ళు చేసినట్లుగా మనకు వస్తుంది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. నూనె చక్కగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని ఫ్రై చేయండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, ఒక ఎండుమిర్చిని తీసుకొని ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కోసి తీసుకున్నాను. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయలు ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే 4 కట్ చేసిన చిన్న సైజు టమాటా ముక్కలను, అలాగే కొద్దిగా కరివేపాకును వేసి ఫ్రై చేసుకోండి. అలాగే మనం దంచిపెట్టిన పచ్చిమిర్చి, అల్లం కరివేపాకు పేస్ట్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. వీటిని ఇలా మీరు కలుపుతూ అయినా ఫ్రై చేయొచ్చు, లేదా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గపెట్టిన టమాటా అనేది చక్కగా మగ్గుతుంది. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే 1/4 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ కారాన్ని తీసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటిని బాగా కలపండి. ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టిన బొరుగులను తీసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసిన పప్పుల పొడిని కూడా ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోండి. ఇలా పప్పు పొడి వేసి వాళ్ళు చేస్తారండి. అందుకే అక్కడ వాళ్ళ దగ్గర ఉగ్గాని చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది.
సో ఇలా పప్పుల పొడి తీసుకున్నాక బాగా కలపండి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మనకు బొరుగులు అనేవి చక్కగా వేడయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఒక 3 లేదా 4 నిమిషాలు ఫ్రై చేయండి. చివరిలో కొద్దిగా కొత్తిమీర ఆకును తీసుకొని ఒకసారి బాగా కలప. అంతేనండి, వేడి వేడిగా ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇలా మనం క్విక్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇలా అల్పాహారంగా కూడా తినేయచ్చు, లేదా డిన్నర్లోకి, అలాగే సాయంత్రం స్నాక్ లాగా కూడా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఈ బళ్ళారి ఉగ్గానిని ట్రై చేసి రెసిపీ ఎలా కుదిరిందో నాతోటి షేర్ చేయండి. సో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలపగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి కొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ ముందుగా మీకు అందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.